ఎట్టకేలకు 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1:28 రహస్య గదిని ఓపెన్ చేశారు. లోపల ఏముందనే ఆసక్తి అందరిలో ఉంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు రత్న భాండాగారం రహస్య గదిని ఒడిశా అధికారులు తెరిచారు. జగన్నాథుడి సేవలకు ఆటంకం లేకుండా భాండాగారాన్ని తెరిచినట్లు సీఎంఓ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం లోపలికి వెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారం 1:28 రహస్య గదిని ఓపెన్ చేశారు. సాయంత్రం 5:20 బయటకొచ్చారు. రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను త్వరలో లెక్కించనున్నారు. నిధిని తరలించేందుకు చెక్కపెట్టెలను రెడీ చేసినట్లు సీఎంఓ స్పష్టం చేసింది. తాళం చెవి పనిచేయలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ రత్న భాండాగారంలో ఎన్ని లక్షల కోట్ల నిధి దాగి ఉంది, అసలు అందులో ఏం జరిగిందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి రోజు రత్న భాండాగారం మూసివేసిన తర్వాత ఆలయ ప్రధాన అధికారి అరవింద ఫాది పలు విషయాలు వెల్లడించారు. అరవింద ఫాది మాట్లాడుతూ, తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి చూశాం. భాండాగారానికి 3 తాళాలున్నాయి. జిల్లా అధికారుల వద్ద ఉన్న ఏ తాళం చెవి పనిచేయలేదు. దాంతో ముందుగానే నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మెజిస్ట్రేట్ సమక్షంలో 3 తాళాలు పగలగొట్టాం. అనంతరం గది లోపలికి వెళ్ళి లోపల బీరువాలో చెక్కపెట్టెల్లో ఉన్న ఆభరణాలను చెక్ చేశాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత సమయం తర్వాత స్ట్రాంగ్ రూమును సీల్ చేశాం. విలువైన వస్తువులను ఒకేసారి తరలించాలి, అందుకు మరింత టైం పడుతుంది కనుక వాటిని తరలించకూడదని కమిటీ నిర్ణయం తీసుకుంది. బహుదయాత్ర, సునవేష పూజలు నిర్వహించి తర్వాత వాటిని తరలించే తేదీని నిర్ణయిస్తాం అన్నారు. మొత్తం 3 గదులు. పూరి రత్న భాండాగారానికి సంబంధించి మొత్తం 3 గదులుంటాయి. మొదటిది స్వామివారికి పూజలో భాగంగా ప్రతిరోజు తెరుస్తారు. రెండవది ముఖ్యమైన సందర్భాల్లో తెరుస్తారు. ఇక మూడవది అసలైన రత్న భాండాగారం. దీనిని 46 ఏళ్ల క్రిందట అంటే 1978లో ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు మళ్ళీ తెరవలేదు. తెరిచేందుకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ విఫలమయ్యాయి. గదిలో అంతులేని సంపద ఉందని అక్కడి ప్రజల అపార నమ్మకం. ఆ గదికి నాగబంధం కూడా ఉందని చెబుతారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని అంటారు. ఈ ఖజానాను పాములు రక్షిస్తూ ఉంటాయని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. అందుకే ఈరోజు రత్న భాండాగారం తెరిచే సమయంలో పాములు పట్టే వ్యక్తులను కూడా తీసుకెళ్లారు. అంతేకాదు, సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చికిత్స చేసేందుకు డాక్టర్లను అందుబాటులో ఉంచారు. రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ గురించి తెలిసి చాలామంది గుడికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో గుడి పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతులేని సంపద కోసం 6 పెట్టెలు. రత్న భాండాగారంలోని అంతులేని సంపదను కమిటీ సభ్యులు పెట్టెల్లో భద్రపరుస్తారు. అందుకే ప్రత్యేకంగా తయారు చేసిన 6 పెట్టెలను తీసుకెళ్లారు. ఆ తర్వాత వాటిని డిజిటల్ డాక్యుమెంటేషన్ కూడా చేస్తారు. 1978లో ఖజానాలోని సంపదను లెక్కించేందుకు దాదాపు 70 రోజులు పట్టింది. అయినా కూడా లెక్క తేలేదని చెప్తుంటారు. పూరి జగన్నాథుని ఖజానాలో వజ్రాలు, కెంపులు, రత్నాలు, బంగారు ఆభరణాలు, వెండి మొదలైన విలువైన వస్తువులున్నాయని చెప్తారు. రాజుల కాలంలో కూడా స్వామికి చేయించిన నగలు ఇందులో దాచారని కొందరంటారు. స్వామివారి సంపదపై అందరిలో ఆసక్తి నెలకొంది. పూర్వకాలంలో ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారి తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో కొంత గందరగోళం నెలకొంది. అనంతరం హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు ట్రెజరీని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశించింది. దీంతో తాజాగా పూరి జగన్నాథ్ రత్న భాండాగారం తెరుచుకుంది.